హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జో స్టడీ క్లబ్. సచివాలయం సంబంధించి థర్డ్ నోటిఫికేషన్ రాబోతుంది. మరి ఈ నోటిఫికేషన్లో అయినా సచివాలయం ఉద్యోగం సాధించాలంటే మీరు ఏ బుక్స్ రిఫర్ చేస్తే ఉద్యోగం వస్తుందో ఈ వీడియో ద్వారా క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే, అయితే మీలో చాలామంది సార్ మీ డిస్ప్లే చూపించి ఇన్ని బుక్స్ తీసుకోవాలా, మార్కెట్లో ఆల్ ఇన్ వన్ ఒక బుక్కే లభిస్తుంది, మరి ఆ బుక్ చదివితే ఉద్యోగం రాదా అని చెప్పేసి మరికొంతమంది ఇన్ని బుక్స్ చదివితే సివిల్స్ గ్రూప్ 1 లెవెల్ కొట్టచ్చు అని చెప్పేసి కామెంట్స్ చేస్తారు. ఓకే, సో బేసిక్గా మన యొక్క మెంటాలిటీ అనేది ఏ విధంగా ఉంటుంది అయితే గమనించండి. సచివాలయం సంబంధించి ఫస్ట్ నోటిఫికేషన్ అండ్ సెకండ్ నోటిఫికేషన్ పేపర్ గమనించినట్లయితే ఆల్మోస్ట్ గ్రూప్ 2 లెవెల్ అయితే పేపర్ ఇవ్వడం జరిగింది. నిజానికి సచివాలయం ఫస్ట్ నోటిఫికేషన్లో పేపర్ చూసుకుంటే గ్రూప్ 2 చదివే విద్యార్థులు కూడా కొంచెం కష్టపడ్డారు. అంటే పేపర్ డెప్త్ అనేది చాలా ఎక్కువ ఉంది. సో దానికి తప్పకుండా మనం ప్రామాణిక బుక్స్ అనేవి రిఫర్ చేయాల్సిన అవసరం ఉంది. ఓకే, సో ఎవరైతే ప్రామాణిక బుక్స్ తెలుసుకోవాలనుకున్న వాళ్ళు తప్పకుండా వీడియో అయితే చూడండి. సో రిమైనింగ్ వాళ్ళు అయితే లెఫ్ట్ అయిపోండి, నో నీడ్ టు వరీ. గమనించండి, సచివాలయంలో 150 మార్కులు ఉంటాయి కేటగిరీ 1కి. మరి ఈ 150 మార్కుల్లో పార్ట్ ఏ 75 మార్క్స్, పార్ట్ బి 75 మార్క్స్. ఓకే, మనం తప్పకుండా ఒక 100 వరకు మార్క్స్ సాధించినట్లయితే సో ఎలాంటి చింత లేకుండా ఉద్యోగం సాధిస్తాము. అయితే గత నోటిఫికేషన్లో ఫస్ట్ నోటిఫికేషన్లో పోస్టులు ఎక్కువ ఉన్నాయి. సో అందువల్ల కట్ ఆఫ్ అనేది కొంచెం తక్కువ ఉండడం జరిగింది. సెకండ్ నోటిఫికేషన్ విషయానికి వస్తే బ్యాక్లాగ్ పోస్టుల వల్ల పర్టికులర్గా ఏ కేటగిరీ వారైతే ఓకే సో ఖాళీ ఉన్నాయో వాటిని మొత్తం ఫిల్ చేశారు. మరి ఈసారి ఆ విధంగా కాకుండా సో అన్ని కేటగిరీస్కి అయితే ఉద్యోగం ఉండే అవకాశాలు ఉంటుంది. సో ఇన్ కేస్ లేకపోయినా సరే మీ కేటగిరీ సంబంధించి తప్పకుండా మీకు ఉద్యోగం రావాలంటే ప్రామాణిక బుక్స్ అంటే తెలియాలి, వాటిని తప్పకుండా మీరు ఫాలో అవ్వాలి. ఓకే, అయితే గమనించండి, మీరు సచివాలయంతో పాటు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, ఎస్ఐ కానిస్టేబుల్ సో ఇలాంటి ఎగ్జామ్స్ కూడా మీరు ప్రిపేర్ అవుతూ ఉంటారు. సో అలా ప్రిపేర్ అయ్యే వాళ్ళకి నేను చెప్పే బుక్స్ అనేవి చాలా చాలా యూజ్ఫుల్ అవుతుంది. ప్రతి ఒక్కరును ఈ వీడియో అనేది ఎండ్ వరకు చూసే ప్రయత్నం చేయండి. ఓకే, సో ఫస్ట్ మరి ఈ సబ్జెక్టులో అంటే ఈ సిలబస్లో పాలిటీ విషయానికి వస్తే ఓకే పాలిటీ విషయానికి వస్తే మరి ఇండియన్ పాలిటీలో మీకు ఒక 3 బుక్స్ రిఫర్ చేస్తాను. దాంట్లో మీకు నచ్చిన బుక్స్ తీసుకునే ప్రయత్నం చేయండి. నేను 3 బుక్స్ తీసుకొని చెప్పట్లేదు, మీకు నచ్చిన బుక్ అయితే రిఫర్ చేసుకోండి. ఓకే, సో ఫస్ట్ వన్ చూసుకుంటే మనకి ఇక్కడ లక్ష్మీకాంత్ బుక్. ఓకే, ఇది ఇంగ్లీష్ మీడియం అయితే 6th ఎడిషన్ వరకు ఉంది, తెలుగు మీడియం అయితే మాత్రం కేవలం 4th ఎడిషన్ మాత్రం ఉందమ్మా. ఓకే, ఇది ఆల్మోస్ట్ మీకు బుక్ అనేది ఎంత ప్రైస్కి లభిస్తుందంటే నియర్లీ మీకు 600కి అయితే మీకు లభిస్తుంది మార్కెట్లో. అయితే ఈ బుక్ చదివినప్పుడు సిలబస్ని చూసుకోవాలి, అసలు సిలబస్లో ఏమి ఇచ్చారు. సో ఈ బుక్లో ఉన్న ప్రతి అంశం చదవాల్సిన అవసరం లేదు, సిలబస్లో ఏమి ఇచ్చారు దానికి అనుగుణంగా మనం ఏం చదవాలని చెప్పేసి చూసినట్లయితే ఈజీగా మీరు మంచి మార్క్స్ అయితే గెయిన్ చేస్తారు. అయితే అప్డేట్స్ అనేవి చూసుకునే ప్రయత్నం చేయాలి ఈ బుక్ విషయానికి వస్తే. ఓకే, నెక్స్ట్ ఇక్కడ పాలిటీ సంబంధించి మీకు మరి 2 బుక్స్ అయితే ఉంటాయమ్మా. ఓకే రైట్, సో రమాదేవి బుక్ ఇక్కడ వాల్యూమ్ 1 మరియు వాల్యూమ్ 2 రెండు ఉంటాయి. ఓకే, సో ది బెస్ట్ బుక్ విత్ అప్డేట్స్తో కూడా మనకి లభిస్తుందన్నమాట. రమాదేవి బుక్ అనేది మీకు ఆల్మోస్ట్ ఇది మార్కెట్లో డిస్కౌంట్తో కలిపి 600 నుంచి 700 లోపలికైతే లభిస్తుంది. ఓకే, గమనించండి, ఇవన్నీ మనం ఏ బుక్ చదివితే తప్పకుండా మంచి మార్క్స్ స్కోర్ చేస్తామో అవి మాత్రం చెప్పడం జరుగుతుంది. ఓకే, అదేవిధంగా దీంట్లో వాల్యూమ్ 1, వాల్యూమ్ 2 రెండు ఉంటాయి, అది చూసుకోండి. నెక్స్ట్ మనం గమనించినట్లయితే బి కృష్ణారెడ్డి బుక్. ఓకే, సో ఈ బుక్ కూడా మీకు అందుబాటులో మార్కెట్లో ఉంటుంది. అదేవిధంగా గమనించినట్లయితే
మీకు ఆల్మోస్ట్ ఇక్కడ 500+, ఓకే 550 వరకు అయితే ఈ బుక్ అనేది మీకు లభిస్తుంది అనమాట. ఓకే, దీన్ని కూడా అంటే వీటిలో ఏదో ఒక బుక్ అయితే రెఫర్ చేయండి. ఫైన్. నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ జనరల్ సైన్స్ విషయానికి వస్తే మీరు ఎన్సీఆర్టీ బుక్స్ అనేవి ఫాలో అవ్వచ్చు. లేదు అంటే విన్నర్స్ పబ్లికేషన్ నుంచి వచ్చే ఈ బుక్ని అయితే రెఫర్ చేయండి. ఓకే, సో ది బెస్ట్ బుక్, ఆల్మోస్ట్ విత్ అప్డేట్స్తో పాటు సిలబస్ను పూర్తిగా కవర్ అయ్యే బుక్ అనమాట ఇది. సైన్స్ అండ్ టెక్నాలజీతో పాటు జనరల్ సైన్స్ అంటే బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, సో అన్ని అంశాలు అనేవి దీంట్లో పొందుపరచడం జరిగింది. మీకు అనేది ఈ బుక్ అనేది ఎంతకు లభిస్తుందంటే ఇక్కడ 580 ఉన్నప్పటికీ మార్కెట్లో 450 నుంచి 500కి అయితే లభిస్తుంది అనమాట. ఓకే రైట్. సో వీటితో పాటు లేదా ఈ బుక్ కాకుండా మీకు ఎన్సీఆర్టీ బుక్స్ అనేది లభించినట్లయితే ఆ ఎన్సీఆర్టీ బుక్స్ని ఫాలో అవ్వండి. అయితే ఇక్కడ మీరు గమనించాల్సిన అవసరం ఏంటంటే మనకి అడిగేది సిలబస్లో లైఫ్ సైన్స్ అడుగుతారు, అంటే నిత్య జీవితంలో లింకప్ చేసుకున్న సైన్స్ కూడా అడుగుతారు. మనకి అప్లికేషన్ ఎక్కువ వస్తాయి అన్నమాట. ముఖ్యంగా చూసుకుంటే ఇక్కడ ఫిజిక్స్ విషయానికి వస్తే ఎక్కువ అప్లికేషన్ వస్తాయి కాబట్టి కొంచెం వాటిపైన కాన్సన్ట్రేషన్ చేస్తే దీని నుంచి మీకు మంచి మార్క్స్ అనేవి స్కోర్ చేస్తారమ్మా. ఓకే, నెక్స్ట్ ఇండియన్ ఎకానమీకి. సో అయితే ఈ ఇండియన్ ఎకానమీకి మీకు ఓకే సో ఇది గ్రూప్ 2 లెవెల్ అయితే అవసరం, అది సచివాలయం అయితే అవసరం లేదు. అయినప్పటికీ దీంట్లో మీకు కొంత కంటెంట్ ఉపయోగపడుతుంది. సో ఏంటి ప్రణాళికల టాపిక్ చూసుకోవాలి. అయితే ఈ బుక్ అయితే మీరు కొనమని నేను చెప్పను. ఓకే, సో ఎకానమీ పరంగా సో అయితే ఏంటంటే ఈ కంటెంట్లో మనకు కావాల్సింది ఏంటి, ప్రణాళికలు, నీతి ఆయోగ్, పేదరికం, నిరుద్యోగం, ద్రవ్యం, బ్యాంకింగ్, జాతీయ ఆదాయం, తర్వాత స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో స్కీమ్స్, బడ్జెట్. సో వీటిని మీరు కవర్ చేసుకున్నట్లయితే మీకు ఎకానమీ నుంచి మంచి మార్క్స్ స్కోర్ చేస్తారు. అయితే బేసిక్గా మనకి ఎకానమీ నుంచి వచ్చే బిట్స్ అనేవి స్కీమ్స్, బడ్జెట్ రిలేటెడ్ అనేవి మనకి ఎక్కువ అనేది వస్తుంటాయి అన్నమాట. నెక్స్ట్ చూడండి, దీంట్లోనే మీకు సో ఇది గ్రూప్ 2 లెవెల్ అండి, వదిలేసేయండి. మీకు తెలుగు అక్కడ బుక్ ఉన్నప్పటికీ ఒకవేళ మీరు గ్రూప్ 2 లెవెల్కి వెళ్తే చూసుకోండి, అయితే మీకు అవసరం లేదు ఇప్పుడు. నెక్స్ట్ పర్యావరణం సంబంధించి. సో పర్యావరణం సంబంధించి విన్నర్స్ పబ్లికేషన్ నుంచి ఓకే ఇది 5th ఎడిషన్ కూడా మీకు అందుబాటులో వచ్చింది. ఇది 4th ఎడిషన్ అయినప్పటికీ 5th ఎడిషన్ కూడా మీకు వచ్చింది, అది చూడండి. సో చాలా బాగుంది బుక్ అనమాట. మీకు మార్కెట్లో కూడా ఎంత ప్రైస్కి వస్తుందంటే 200 అంటే నియర్లీ 150 నుంచి అయితే మీకు అందుబాటులో ఉంటుందన్నమాట బుక్ అనేది. సో చాలా బాగుంది. సో గత సచివాలయం సంబంధించి మ్యాక్సిమం నేను ఈ బుక్స్ నుంచి మాత్రమే బిట్స్ నేను తీశాను. అన్ని బిట్స్ కవర్ అయ్యాయి దీంట్లో. ఓకే, సో అన్ని బిట్స్ కవర్ అయ్యాయి కాబట్టే మీకు ఈ యొక్క బుక్ రెఫర్ చేస్తాను. సో ఈ అంటే మీరు పర్యావరణం సంబంధించి బుక్స్ రెఫర్ చేయాలనుకుంటే ఈ బుక్ రెఫర్ చేయండి, అండ్ చాలా బాగుందమ్మా. అదేవిధంగా ఒకవేళ మీకు ఆ బుక్ దొరకనట్లయితే సో మీకు ఎంసీ రెడ్డి పబ్లికేషన్ నుంచి ఏడివి రమణ రాజు బుక్ ఉంటుందమ్మా. సో ఈ బుక్ అయినా తీసుకునే ప్రయత్నం చేయండి. ఓకే, నా చాయిస్ పత్రం చూసుకుంటే మీరు విన్నర్ పబ్లికేషన్ తీసుకుంటే మంచి బుక్. ఒకవేళ దొరకపోయినట్లయితే ఈ బుక్ అనేది మీరు రెఫర్ చేయండి. నెక్స్ట్ అయితే గమనించండి, సిలబస్ చూసుకోండి. యాజ్ పర్ సిలబస్ని కంపేర్ చేసుకుంటూ మనం చదవాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ అర్థమెటిక్ విషయానికి వస్తే పుష్పల శివాజీ బుక్. ఓకే, మనం సచివాలయం లెవెలే కాబట్టి పుష్పల శివాజీ బుక్ అనేది మీరు రెఫర్ చేసినట్లయితే మీరు ఈజీగా మంచి మార్క్స్ అనేవి స్కోర్ చేస్తారు. దీంట్లోనే మీకు రీజనింగ్ కూడా పుష్పల శివాజీ బుక్ ఉంటుంది. సో ఐ థింక్ ఎక్కడో వేరే ప్లేస్లో ఉందన్నమాట. ఓకే, మీకు పుష్పల శివాజీ సంబంధించి రీజనింగ్ కూడా బుక్ ఉంటుంది. సో ఇంకా అర్థమెటిక్ సంబంధించి మీకు ఎక్కువ కావాలనుకున్నప్పుడు ఏంటంటే ఓకే సో ఇది చూడండి, 6 సవాల్ బుక్ ఉందన్నమాట. ఓకే, అయితే ఇది అంత డెప్త్ అయితే అవసరం లేదు. అయినప్పటికీ మీరు ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. ఓన్లీ సచివాలయంతో పాటు ఇతర ఎగ్జామ్స్ కూడా చదువుకున్నట్లయితే తప్పకుండా ఈ బుక్ రెఫర్ చేయండి. ఓకే, నేను చెప్పేది అంతను ఏ బుక్స్ చదివితే మనకి బిట్ మిస్ అవ్వదో అవి చెప్తున్నాను, మరి గమనించుకోండి. అండ్ నెక్స్ట్ ఇండియన్ జియోగ్రఫీ విషయానికి వస్తే నాకైతే మాత్రం ఈ బుక్ చాలా బాగా నచ్చిందమ్మా. సో పాతకోట జగన్మోహన్ రెడ్డి గారు. ఓకే, సో అమోఘ పబ్లికేషన్స్, అండ్ ఇది రీసెంట్ అప్డేట్ కూడా బుక్ వచ్చినట్లయితే బెస్ట్ బుక్ ఇది. ఓకే, సో విత్ మ్యాప్ పాయింట్ మీకైతే లభిస్తుంది.
చాలా ఎక్కువ కంటెంట్ లభిస్తున్న జోగ్రఫీ బుక్. అయితే బేసిక్గా మార్కెట్లో చాలామంది చెప్పినప్పుడు ఏ బుక్ రెఫర్ చేయాలంటే మనం ఏడివి రామన్ రాజ్ బుక్ అని చెప్తాం, కానీ దానికన్నా చాలా బెటర్గా ఉంది. అయితే రీసెంట్గా 2019 పబ్లికేషన్ ఏదైతే ఉందో తెలుగు అకాడమీ బుక్ కూడా అందుబాటులో ఉంది, అదైనా తీసుకోండి. సో ఈ దొరికినట్లయితే తప్పకుండా తీసుకోండమ్మా. అయితే ఏంటంటే కొన్ని అప్డేట్స్ చూసుకోవాలి. వ్యవసాయం టాపిక్ ఏదైతే ఉందో సో దాంట్లో మీరు అప్డేట్ చూసుకుంటే కొంచెం మీకు అయితే చాలా మంచి బుక్ ఇది. నెక్స్ట్ ఏపీ జోగ్రఫీ విషయానికి వస్తే సో దీనికన్నా ది బెస్ట్ బుక్ అనేది అయితే ఉండదు, సో రాదు. ఓకే, సో తెలుగు అకాడమీ బుక్ అనమాట. సో ఈ తెలుగు అకాడమీ బుక్ ప్రైస్ చూసుకున్నట్లయితే చాలా తక్కువ ఉంటుంది, అదేవిధంగా మీకు అందుబాటులో కూడా లభిస్తుంది అనమాట. సో కేవలం 150 రూపీస్, 174 రూపీస్ మనకైతే మీకు లభిస్తుంది. చాలా బాగుంది, విత్ అప్డేట్ అయితే మీకు లభిస్తుంది బుక్ అనేది, రైట్. సో ఈ బుక్ అనేది మీరు రెఫర్ చేసే ప్రయత్నం చేయండి. తప్పకుండా మనం చదివేటప్పుడు ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఏవైతే ఇంటర్లింక్ ఉంటాయో ప్రతిదాన్ని మనం చదవాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ మీకు హిస్టరీ సంబంధించి ఓకే చూడండమ్మా, జోగినాయుడు బుక్. ఓకే, సో హిస్టరీ, సో ఇండియన్ సంబంధించి జోగినాయుడు బుక్ కానీ మార్కెట్లో మీకు దొరికే ఇతర బుక్స్ అనేవి రెఫర్ చేయండి. సో ఈ బుక్ అనేది మీకు కూడా సో చాలా బాగుంది, దీంట్లో మ్యాక్సిమం అంశాలు కవర్ అవుతాయి. అయితే ఇక్కడ మీరు చదివేటప్పుడు ఇండియన్ హిస్టరీతో పాటు ఏపీ హిస్టరీ సంబంధించి కూడా మీరు కొన్ని చూసుకోవాలి. శాతవాహనులు కానీ, ఇక్ష్వాకులు కానీ, విజయనగర సామ్రాజ్యం కానీ, కాకతీయులు కానీ, సో ఇలాంటి టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఇంటర్లింక్ చేసుకున్నట్లయితే మీకైతే ఈ హిస్టరీ నుంచి మీకు మంచి మార్క్స్ వస్తాయి, అది గమనించండి. సో దీనికి కూడా జోగినాడు సంబంధించిన బుక్ ఉంది, సో చూపిస్తా అదన్ను. అయితే ఇవన్నీ మీకు గ్రూప్ 2 లెవెల్లో కూడా ఉపయోగపడతాయమ్మా. చూడండి, సో ఈ బుక్ ఉంటుంది. అయితే మొత్తం టోటల్ అవసరం లేదు, కొన్ని టాపిక్స్ అనేది మీరు దాంట్లో తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. వెరీ నెక్స్ట్ గమనిస్తే మీకు ఇక్కడ రైట్, సో ఏపీ బైఫ్రికేషన్. మరి ఏపీ బైఫ్రికేషన్ విషయానికి వస్తే కొడాలి భవానీ శంకర్ గారి బుక్ అయితే బాగుంది. నెక్స్ట్ వినూత్న పబ్లికేషన్ చెప్పేసి కూడా ఒకటి, నాట్ వినూత్న, నిపుణ పబ్లికేషన్ నుంచి అయితే ఒక బుక్ ఉంటుంది. సో ఆ బుక్ కూడా చాలా బాగుంది. అయితే మీరు మెయిన్గా కాన్సన్ట్రేషన్ పెట్టాల్సింది కరెంట్ అంశాలతో పాటు ఏవైతే మనకి సెక్షన్స్ ఉన్నాయో ఆ సెక్షన్స్ పై మీరు కాన్సన్ట్రేషన్ పెడితే చాలా ఈజీగా మీరైతే మంచి మార్క్స్ స్కోర్ చేస్తారు. ఈ బుక్ అనేది మీకు సో ఆల్మోస్ట్ 250 ఉంది, కానీ 200కి అయితే మీకు లభిస్తుంది మార్కెట్లో. ఓకే, సో ఈ బుక్ అయితే రిఫర్ చేయండి, తప్పకుండా మీకు దీని నుంచి మ్యాథ్స్ అయితే అన్ని పాయింట్స్ కవర్ అవుతున్నాయి, విత్ అప్డేట్స్ కూడా మీకు అయితే ఇతను అంటే మా కొడాలి భవానీ శంకర్ గారు పొందుపరుస్తున్నారు కాబట్టి సో తప్పకుండా అది తీసుకునే ప్రయత్నం చేయండి. ఓకే, వెరీ నెక్స్ట్ గమనిస్తే మనకి ఇక్కడ మీరు మోడర్న్ హిస్టరీకి అంటే ఆల్రెడీ హిస్టరీ గురించి చెప్పాను. అయితే పర్టికులర్గా మోడర్న్ హిస్టరీ బాగా నేర్చుకోవాలని ఉద్దేశం ఉన్నట్లయితే బిపిన్ చంద్ర బుక్. ఓకే, సో బిపిన్ చంద్ర బుక్ తీసుకోండి. సో ఈ బిపిన్ చంద్ర బుక్తో పాటు మనం దీన్ని లింకప్ చేసుకున్నట్లయితే చాలా ఈజీగా మంచి మార్క్స్ అనేది మీరైతే సాధిస్తారు. ఓకే, వెరీ నెక్స్ట్ గమనిస్తే మీకు ఇంకా ఏ సబ్జెక్ట్స్ ఉంటాయంటే జనరల్ ఇంగ్లీష్ ఉంటుందమ్మా. జనరల్ ఇంగ్లీష్ సంబంధించి హరిహంత్ బుక్ అనేది చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఏంటంటే మీకు మార్కెట్లో దొరికే ఏదైనా ఇంగ్లీష్ బుక్ అనేది తీసుకునే ప్రయత్నం చేయండి. బట్ బిఫోర్ తీసుకునే ముందు అసలు ఆ సబ్జెక్ట్లో అంటే ఆ బుక్లో మీకు ఎంతవరకు అర్థమవుతుంది, సో ఆ గ్రామర్ కానీ, సో ఏవైతే టెన్సెస్ కానీ ఇతర ఏవైతే గ్రామర్ పాయింట్స్ ఉంటాయో మీకు ఎంతవరకు అర్థమవుతుందని చెప్పేసి కొంచెం చూసుకుని అయితే ఆ బుక్ తీసుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ చూసుకుంటే సోషియాలజీ బుక్ ఉంటుంది. సోషియాలజీకి విన్నర్స్ పబ్లికేషన్ నుంచి అయితే బుక్ అనేది చాలా బాగుంది. సో లేదు అది కాదు అనుకుంటే ఇంటర్మీడియట్ సంబంధించి కూడా ఒక బుక్ ఉంటుంది, సామాజిక శాస్త్రం. ఓకే, సో ఆ బుక్ కూడా మీకు అయితే రెఫర్ చేసినట్లయితే మంచి మార్క్స్ వస్తే ఓన్లీ బేసిక్స్ అయితే మీకు రావడం జరుగుతుంది కాబట్టి దాని గురించి మీరు ఎలాంటి ఆందోళన పడాల్సిన అవసరం లేదు. వెరీ నెక్స్ట్ గమనిస్తే మీకు ఇక్కడ సిలబస్లో తెలుగు ఉంటుంది. సో తెలుగు విషయానికి వస్తే ఏంటంటే మీకు తెలుగు అండ్ ఇంగ్లీష్ ప్యాసేజ్ ఉంటుంది. మీరు ఆల్మోస్ట్ మీరు ఏవైనా సైట్లో చూసుకొని ప్రాక్టీస్ చేసినట్లయితే ఈజీగా చేస్తారు. అయితే దానికి పర్టికులర్గా అయితే బుక్స్ అయితే అవసరం లేదు, మీకు ఇంగ్లీష్ పైన తెలుగు పైన కొంచెం అవగాహన ఉన్నట్లయితే ఈజీగా ఆన్సర్ చేస్తారు. వెరీ నెక్స్ట్ కంప్యూటర్స్ విషయానికి వస్తే
సో బేసిక్ కంప్యూటర్స్ అని బేసిక్గా టోటల్గా అవి ఇంగ్లీష్ మీడియం మొత్తం దొరుకుతున్నాయి. సో తెలుగు మీడియం చూసుకున్నట్లయితే మీకు యూట్యూబ్ ఛానల్లో చాలా ఫ్రీగా చాలా క్లాసులు అందుబాటులో ఉన్నాయి. సో బేసిక్స్ ఏవైతే ఉన్నాయో, సో కీబోర్డ్, మౌస్, సిపియు, సో ఏ ఫంక్షన్ ఏ విధంగా పనిచేస్తుంది, సో ఇలాంటి అంశాలు అడుగుతారు. కాబట్టి మీరు కేవలం యూట్యూబ్ ఛానల్ని నమ్ముకున్నా సరే ఈజీగా ఈ సబ్జెక్ట్ నుంచి అయితే గట్టెక్కుతారు. ఓకే, సో ఇంకా చూసుకుంటే కరెంట్ అఫైర్స్. మరి ఈ కరెంట్ అఫైర్స్ విషయానికి వస్తే నోటిఫికేషన్ పడినప్పటి నుంచి ఎగ్జామ్ వరకు, ఓకే, ఎగ్జామ్ వరకు ప్రతిరోజు పేపర్ అనేది మీరు రెఫర్ చేయండి. అదేవిధంగా నోటిఫికేషన్ నుంచి లాస్ట్ 4 months నుంచి 6 months కానీ మీరు కవర్ చేసినట్లయితే ఈజీగా మీరైతే మంచి మార్క్స్ స్కోర్ చేస్తారు. వెరీ నెక్స్ట్ మనకి సిలబస్లో మహిళా సాధికారత ఉంటుంది. ఈ మహిళా సాధికారత సంబంధించి మీకు ఎకానమీ బుక్లో ఉంటుంది, లేదు అంటే గ్రూప్ 3 సంబంధించి, ఓకే, గ్రూప్ 3 సంబంధించి దాంట్లో ఈ సిలబస్ అనేది ఉండడం వల్ల ఆ గ్రూప్ 3 సంబంధించి గ్రామీణ అభివృద్ధి బుక్ ఏదైనా మీరు ఉంటున్నట్లయితే తప్పకుండా దాని నుంచి అయితే మీరు ఆ బుక్ రిఫర్ చేస్తే ఈజీగా స్కోర్ చేస్తారు. అయితే గమనించాల్సిన అంశం ఏంటంటే మహిళా సాధికారత కోసం మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. అంటే ఇంతవరకు మహిళలకున్న ఏవైతే ఆర్టికల్స్ ఉన్నాయో చదువుకోవాలి, మహిళలపై ఉన్న చట్టాలు చదువుకోవాలి, జాతీయ మహిళా కమిషన్ గురించి చదువుకోవాలి, తర్వాత SHG, ఓకే, SHG సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, సో వాటి గురించి చదువుకోవాలి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేది మహిళలపై ఇస్తున్న స్కీమ్స్ ఏంటి, కేంద్ర ప్రభుత్వం అనేది మహిళలపై అమలు చేస్తున్న స్కీమ్స్ ఏంటి, అదేవిధంగా చూసుకుంటే శ్రీనిధి, డ్వాక్రా, సో ఇలాంటి అంశాలు మీరు పూర్తిగా మీరు కవర్ చేసినట్లయితే మహిళా సాధికారతలో మంచి మార్క్స్ అని మీకైతే వస్తాయనే విషయం గమనించాలి. ఓకే, రైట్. సో ఇంకా మనం గమనిస్తే సిలబస్లో ఆల్మోస్ట్ మనం అయితే చెప్పడం జరిగింది. ఓకే, రైట్. సో ఇది ఓవరాల్గా సిలబస్ అమ్మా. మరి ఈ సిలబస్కి మీరు ఈ ప్రామాణిక బుక్లో ఉన్న అంశాలు మీరు చదువుకున్నట్లయితే ఈజీగా మీరైతే మంచి మార్క్స్ స్కోర్ చేస్తారు. మీరు గమనించండి, మార్కెట్లో ఉండే ఆల్ ఇన్ వన్ బుక్స్ వల్ల ఎవ్వరికీ ఉద్యోగం వచ్చే అవకాశం లేదు. ఆల్రెడీ 2 సార్లు మనం దాన్ని ప్రత్యక్షంగా అయితే ఫేస్ చేసాం. దాంట్లో ఉన్న అంశాలు అనేవి పైన బేసిక్స్ ఇవ్వడం తప్ప, క్విక్ రివిజన్ కోసం తప్ప మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉపయోగపడట్లేదు. ఓకే, మీరు నెగిటివ్ కామెంట్ చేసుకున్న ప్రాబ్లం లేదు, కానీ సో ఇవి మీరు ఫాలో అయినట్లయితే తప్పకుండా ఉద్యోగం వస్తుంది. అంటే ఏంటి సార్, మరి ఎంత కష్టపడాలంటే తప్పదమ్మా. ఈ రోజుల్లో ప్యూన్ పోస్ట్కైనా సరే కొన్ని లక్షల మంది పోటీ పడుతున్నారు. మరి సచివాలయం కూడా ఒక గవర్నమెంట్ జాబ్, మరి దాన్ని సాధించాలంటే తప్పకుండా కష్టపడాల్సిన అవసరం ఉంది. ఇంతకుముందు గ్రూప్ 2, గ్రూప్ 1 అండ్ గ్రూప్ 3 వరకు అయితే ఎక్కువ మంది పోటీ పడేవారు. ప్రజెంట్ మన యొక్క ప్రభుత్వం పూర్తి స్థాయిలో సచివాలయం పైన కాన్సన్ట్రేషన్ పెట్టడం వల్ల చాలామంది విద్యార్థులను సచివాలయం పైన కాన్సన్ట్రేషన్ పెడుతున్నారు. దట్టు ఏంటంటే వివిధ రకాల కేటగిరీస్ ఉండడం వల్ల సో ఏ కేటగిరీ సంబంధించి ఆ కేటగిరీ వాళ్ళు చదువుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఓకే, సో ఇది మీకు మళ్ళీ వచ్చిన అవకాశం, దీన్నైతే యూటిలైజ్ చేసుకోండి. అండ్ వన్ మోర్ థింగ్, మన యొక్క సో స్టడీ క్లబ్ యూట్యూబ్ ఛానల్లో కానీ యాప్ ద్వారా కానీ మనం ఇచ్చే ఏవైతే క్లాసెస్ ఉన్నాయో పూర్తిగా ఈ ప్రామాణిక బుక్స్, అంటే ప్రామాణిక బుక్స్ ఇన్ ద సెన్స్ ఏంటంటే తక్కువ ఎర్రర్స్ ఉండి పూర్తి సిలబస్ కవర్ అయ్యే బుక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ప్రామాణిక బుక్స్ తీసుకోవాలి. అయితే ముఖ్యంగా చూసుకుంటే NCERT బుక్స్ ప్లస్ తెలుగు అకాడమిక్ బుక్స్ మనం ప్రామాణికంగా తీసుకుంటాం. అయితే ఏవైతే ప్రైవేట్ పబ్లికేషన్ ఉన్నాయో సో వీటిలో కూడా చాలా వరకు అయితే పూర్తి సిలబస్ కవర్ అవుతుంది. కాబట్టి సో ఇలాంటి బుక్స్ మీరు రిఫర్ చేస్తే 100% ఉద్యోగం వస్తుంది, దీంట్లో నో డౌట్ ఎట్ ఆల్. ఓకే, సో ఐ హోప్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. సో అదేవిధంగా మనం నెక్స్ట్ వీడియోలో ఎస్ఐ సంబంధించి, కానిస్టేబుల్ సంబంధించి కూడా మనం బుక్స్ అనేవి చెప్పే ప్రయత్నం చేద్దాం. అయితే ఇక్కడ విషయం ఏంటంటే నేను ఎన్ని బుక్స్ కోసం చెప్పినా సరే ఆల్మోస్ట్ ఇక్కడున్న ఏవైతే బుక్స్ ఉన్నాయో అవే మీకు అక్కడ కూడా కనిపిస్తూ ఉంటాయన్నమాట. ఓకే, అయితే క్వశ్చన్ ప్యాటర్న్ మారుతుంది, పరీక్ష విధానం మారుతుంది, క్వశ్చన్ డెప్త్లో అనేది మీకు చేంజ్ అవుతూ ఉంటుంది. ఇటు గ్రూప్ 2 కానీ, గ్రూప్ 3 కానీ,
గ్రూప్ 4 కానీ ఎస్ఐ కానిస్టేబుల్ కానీ సచివాలయం చూసుకుంటే ఆల్మోస్ట్ ఇక్కడ మీకు 70 to 80% సిలబస్ అనేది సేమ్ ఉంటుంది. మనం అటు నుంచి ఇటు నుంచి అటు ఎన్ని తిరగేసినా సరే బుక్స్లో అయితే ఆ సబ్జెక్ట్ సంబంధించిన బుక్స్లో అయినా మార్పు అనేది ఉండదు. సో అయినా మీకు పర్టికులర్గా సార్ నాకు ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించి మీకు బుక్స్ చెప్పమంటే తప్పకుండా చెప్తాను. సో దాంతోపాటు ఈ ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించి అసలు ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, ఓకే, సో ఫిజికల్గా మనం ఏ మెజర్మెంట్స్ ఉండాలి, నెక్స్ట్ ఈవెంట్స్లో ఎంతవరకు మనం రీచ్ అవ్వాలి, మెయిన్స్ ఏ విధంగా ఉంటుందని చెప్పేసి కూడా నేను తప్పకుండా ఒక స్పెషల్ వీడియో అనేది చేసే ప్రయత్నం చేస్తాను. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. ఇంకా మీకేమైనా ఈ బుక్స్ సంబంధించి కానీ లేదా మన జో స్టడీ క్లబ్లో మనం అందించే కోర్స్ సంబంధించి కానీ డౌట్స్ ఉన్నట్లయితే తప్పకుండా కాంటాక్ట్ చేయండి. సచివాలయం కోర్స్ ఏదైతే ఉందో మనం అందిస్తున్నాం. సో పూర్తిగా ఈ బుక్స్ రిఫర్ చేసి మాత్రం మీకైతే క్లాసుల్లో చెప్పడం జరుగుతుంది. ఓకే, సో మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మన యొక్క కోర్స్ అనేది జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. వెరీ వెరీ లెస్ ప్రైస్. ఓకే, ఈ బుక్స్ కొనే దాంట్లో 1/10 కన్నా తక్కువ ఉంటుంది. 1/10 కన్నా మన యొక్క కోర్స్ వాల్యూ అనేది ఉంటుంది. ఒకసారి మీరు మన జో స్టడీ క్లబ్ యాప్ని ప్లే స్టోర్ ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకొని రిజిస్ట్రేషన్ అయ్యి అక్కడ స్టోర్ ఆప్షన్కి వెళ్ళి కోర్స్ చెక్ చేయండి. అక్కడ కోర్స్ ఉంటుంది, దాన్ని తీసుకునే ప్రయత్నం చేయండి. ఓకే, రైట్. సో థ్యాంక్ యూ సో మచ్.